డ్యూడ్ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియో నేను ఇవ్వండి చూడండి. సో మెయిన్గా చెప్పుకోవాలంటే మూవీ ప్లాట్ చాలా చిన్నగా ఉంటుంది. ఒకటే సెన్సిటివ్ మ్యాటర్ పెట్టుకొని చాలా ఎంటైర్గా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సో ఎలా ఉంటుందంటే మన హీరోయిన్ మమిత గారు హీరో గారికి అదే మన ప్రదీప్ రంగనాథన్కి లవ్ ప్రపోజల్ అయితే చేస్తుంది. సో తను రిజెక్ట్ చేస్తాడు. ఆఫ్టర్ సమ్ రియలైజేషన్స్ మళ్ళీ తను ప్రపోజ్ చేస్తారు. అప్పుడు ఏమైంది, ఏంది తన రియాక్షన్ ఏంది, అసలు ఏమైతుంది అనేది ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. లైక్ ఒక్క సీన్ పట్టుకొని ఎంటర్గా తీసుకుపోయే సీన్ మాత్రము చాలా అంటే చాలా క్యూరియాసిటీని అయితే పెంచుతుంది మైండ్లో. సో అది మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ ఫిలింలో సత్య గారి క్యారెక్టర్ కానియచ్చు, లైక్ నేహా శెట్టి గారి క్యారెక్టర్ కానియచ్చు. ఈ ఫిలింలో ఫస్ట్ హాఫ్లో మనకు కొన్ని సీన్స్లో కనిపిస్తారు. అది లిమిటెడ్ రోల్స్లోనే. సో మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఫిలింలో లైక్ ఫన్ అయితే మెయిన్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం జనరేట్ అయింది. అండ్ మన ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ కానీ, ఆ క్రేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ అదంతా చాలా అంటే చాలా సూటబుల్గా, రిలేటబుల్, డిసప్పాయింట్ చేయదని చెప్పుకోవచ్చు. అది మాత్రం బాగుంటుంది. అండ్ హైలైట్ సీన్స్, ఆ BGMకి తగ్గట్టు హైలైట్ సీన్స్ ఇంటర్వెల్ సీన్లో ఉంటుంది. అదొక ట్విస్ట్ ఉంటుంది. అది ఫిలిం చూసి తెలుసుకోండి. ఇక క్లైమాక్స్ పోషన్ ఒక సాటిస్ఫై అయితే ఇచ్చేస్తుంది. మరీ అంత ఎమోషనల్ టచ్ కాకుండా ఒక సాటిస్ఫై అయితే ఇస్తుంది. సో ఇంకా చెప్పుకోవాలంటే ఒక లవ్, ఒక రిజెక్షన్ ఇవన్నీ ఉంటాయి ఆ ఫిలింలో. లైక్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో చూసామో, లవ్ టుడేలో చూసామో అటువంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఈ ఫిలిం అయితే కనిపిస్తాయి. సో అది మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ మెయిన్గా మమిత గారి క్యారెక్టర్ కూడా చాలా హైలైట్ అవుతుంది ఈ ఫిలింలో. సో ఎంటైర్గా ఉంటారు. తన క్యారెక్టర్ కూడా లైక్ చాలా బిగ్ క్యారెక్టర్. సో మీకు అర్థమవుతుంది తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏందనేది. ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారు. అండ్ మెయిన్గా ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మన శరత్ కుమార్ గారు. మెయిన్గా శరత్ కుమార్ గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ఈ ఫిల్మ్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. అసలు ఎలా ఉంటుంది అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఇలా ఉంటుంది సాంగ్స్ వైజ్గా చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మల్టిపుల్ టైమ్స్ అయితే కొట్టడానికి ట్రై చేస్తారు. అదొకే సూటబుల్ అయింది ప్రతి సీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఫైట్ సీన్సా మరీ అంత ఫైట్ సీన్స్ ఏమి ఉంటాయి కానీ లైక్ ఒక చిన్న ఫైట్ సీన్ అయితే ఉంటుంది. సో అది మీ ఫిలిం చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇలా అయితే ఉంటుంది. డ్రామా అయితే ఎక్కువ పండింది ఈ ఫిలింలో. అది సూటబుల్ అయింది ఈ క్యారెక్టర్స్ కానీ చెప్పుకోవచ్చు. అండ్ ఫిలిం అయితే నాకైతే వర్తిట్ మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. మరి అంత అడల్ట్ పడండి ఏం చూపెట్టారు. కాకపోతే ఒక సెన్సిటివ్ మ్యాటర్ని అలా చూపెడతారు, అంతకుమించి ఏమీ లేదు. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది డ్యూడ్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.